వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో లోక్సభ సీట్ల ఓట్ల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 17 స్థానాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా 3 ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్ సరళిని గమనిస్తున్న పార్టీలు తమ విజయావకాశాలపైన అంచనాలు వేస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24.31% పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు అయితే 40.28% పోలింగ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హైదరాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్, ఫిలింనగర్ పరిసరాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే తమ ఓటు వేసేశారు. ముఖ్యమంత్రి రేవంత్ సతీ సమేతంగా తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వికాస్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు వెల్లడించారు. దీంతో 3 పార్టీల నేతలు పోలింగ్ సరళిపైన క్షేత్రస్థాయి సమాచారం సేకరిస్తున్నారు. ఎక్కడ ఎవరికి అనుకూలంగా ఉందనే అంశంపైన ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు 17 నియోజకవర్గాల్లో పోలింగ్ తీరును పరిశీలిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎక్కువగా పోలింగ్ నమోదయ్యేలా పనిచేయాలని పార్టీ కేడర్కు సూచిస్తున్నాయి. దీంతో జూన్ 4న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాలపైన పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది.